హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, మా ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాంట్ టెస్ట్ అయితే మన యాప్లో ఉన్నాయి. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునేటువంటి ఆప్షన్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా వాటితో పాటుగా మన యాప్లో గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ ఉన్నాయి. ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా అయితే ఉండడం జరిగింది. ఇక కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి తెలంగాణ చరిత్ర అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. అక్కడ శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రేపు DAO పరీక్ష అంటే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో రాష్ట్రంలో 53 డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ DAO గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి ఈ నెల 26న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. సో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు పేపర్ 1 అయితే ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు ఉంటాయని చెప్పేసి వెల్లడించడం జరిగింది. సో అభ్యర్థులు తమ యొక్క హాల్ టికెట్స్ను TSPSC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ సూచించారు. సో మొత్తం మనకు 53 ఉద్యోగాలకు అత్యధికంగా 1,06,223 దరఖాస్తులు రాగా ఒక్కొక్క పోస్టుకు దాదాపుగా 2,500 మంది అయితే పోటీ పడుతున్నారు. సో మనకు మొత్తం 53 ఉద్యోగాలకు సంబంధించి 2022 ఆగస్టు 4న మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకు రేపు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టు TSPSC అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. అదేవిధంగా ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. సో నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ అని చెప్పేసి ఒక అప్డేట్ రావడం జరిగింది. సో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించనున్నట్లు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ లక్ష్మి తెలిపారు. సో 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు సో తమ యొక్క విద్యా అర్హత కలిగినటువంటి ధృవీకరణ పత్రాలతోటి మార్చి 1న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్లో ఉన్నటువంటి కార్యాలయంలో సంప్రదించాలని చెప్పేసి అయితే సూచించడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి 2 నెంబర్స్కి కాల్ చేసి మీరు డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే దీన్ని యూజ్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్టయితే మనకు జేఎల్ పేపర్ 2ను తెలుగు ఆంగ్ల మాధ్యమంలో ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. జేఎల్ నియామకాలపై హైకోర్టులో పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ సాక్షి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. జూనియర్ లెక్చరర్ పోస్టుల నియామక పరీక్షల్లో పేపర్ 2ను ఆంగ్ల మాధ్యమంలోనే ఇస్తున్నారని, తెలుగులో ఇవ్వడం లేదని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలానికి చెందినటువంటి విజయ్ కుమార్ అదేవిధంగా మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. TSPSC నిర్ణయం కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలియడం జరిగింది. సో ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె శరత్ విచారణ చేపట్టారంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు 77 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సో ఇక్కడ 2022 డిసెంబర్లో అయితే TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ 1కి సంబంధించి తెలుగులో అదేవిధంగా ఆంగ్ల మాధ్యమంలో ఇస్తున్నారు. కాకపోతే సబ్జెక్ట్ పేపర్ 2ను కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే ఇస్తున్నారని చెప్పేసి తెలపడం జరిగింది. సో ఆంగ్లంలోనే పేపర్ 2 ఇస్తే తెలుగు మాధ్యమం అభ్యర్థులు ఉద్యోగాలకు దక్కేటువంటి అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సో గతంలో ఈ నియామకాలకు 2 మాధ్యమాల్లో పేపర్లు ఇచ్చేవారని గుర్తు చేశారు. సో వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఈ అంశంపై వైఖరి తెలియజేయాలని చెప్పేసి TSPSC ఇంటర్మీడియట్ కమిషన్కు ఆదేశాలు జారీ చేశారు. సో విచారణ మార్చి 2కు వాయిదా వేశారని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ జేఎల్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడవచ్చు. సో మనకు అస్సాం రైఫిల్స్లో 616 పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి 10th క్లాస్, ఇంటర్మీడియట్ అదేవిధంగా ITI డిప్లొమా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మార్చి 19 లోపు మీరు వీటికైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఒకసారి పూర్తి వివరాలు చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వాటికైతే అప్లై చేసుకోండి. సో అదేవిధంగా మనకు రీసెంట్గా మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 PO ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. పక్కా ప్లాన్తో బ్యాంక్ PO పోస్ట్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో దానికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా
దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ సిలబస్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే అభ్యర్థులు దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఒకసారి దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. మీకు పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా ఈ వారంలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనకు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. సో దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కండి, దాంట్లో కూడా దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ చూసినట్లయితే అధిక ఉత్పత్తికి ఆర్థిక ప్రగతి అంటూ ఇక్కడ మనం ఈరోజు ఈనాడు ప్రతిభలో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇండియన్ ఎకనామీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో వీలైతే డౌన్లోడ్ చేసుకొని దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కండి, దాంట్లో నేను దీన్ని షేర్ చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 28న పీజీ సెట్ నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. మార్చి 3 నుంచి దరఖాస్తులు షెడ్యూల్ విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ సెట్ నోటిఫికేషన్ ఇలా 28న అయితే విడుదల చేయనున్నట్లు ఇక్కడ మనకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయినటువంటి ఆర్ లింబాద్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో వీటికి సంబంధించి మార్చి 3 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 30 వరకు అయితే ఇచ్చారు. సో దాంతోపాటు మనకు మార్చి 3 నుంచి ఎంసెట్ అప్లికేషన్లు కూడా స్వీకరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇంటర్ మార్కులకు నో వెయిటేజ్, ఎంసెట్ ద్వారానే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు. సో అదే రోజు నుంచి పీజీ సెట్ దరఖాస్తులు షెడ్యూల్ విడుదల చేసినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో రెండు మనకి ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి ఎంసెట్కి సంబంధించి, ఇంకొకటి వచ్చేసి పీజీ సెట్లకు సంబంధించి. సో ఈ రెండింటికి సంబంధించి 28 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ మార్చి 3 నుంచి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. సో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే యువతకు ప్రోత్సాహంగా వైహబ్ అనే టైటిల్ తోటి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో నూతన ఆవిష్కరణలతో సమస్యల పరిష్కార దిశగా యువతను ప్రోత్సహించేందుకు యూనిసెఫ్ ఇండియా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా వైహబ్ను నెలకొల్పనున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు తెలిపారంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇటువంటి వాటికి సంబంధించి మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటీవల మనకు వైహబ్ను తెలంగాణ ప్రభుత్వం ఈ క్రింది ఎవరితోటి నెలకొల్పనుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. యూనిసెఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. యూనిసెఫ్ ఇండియా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా వైహబ్ను అయితే నెలకొల్పున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు యువతకు ప్రోత్సహించే విధంగా సో ఈ వైహబ్ ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ మనకు కేటీఆర్ గారు అయితే ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఆరోగ్య రంగంలో ప్రతిష్టాత్మక కేంద్రం అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆరోగ్య విభాగ అధిపతి శ్యామ్ బిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ప్రతిష్టాత్మకమైనటువంటి హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ కేంద్రాన్ని హైదరాబాద్లో జూన్ లోపు ఏర్పాటు చేయనున్నట్లు మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆరోగ్య విభాగ హెడ్ శ్యామ్ బిషన్ అయితే తెలపడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకు చూసినట్లయితే ప్రపంచంలో ఈ ఫోరం ఏర్పాటు చేసినటువంటి 4వ పారిశ్రామిక విప్లవ కేంద్రాల్లో ఇది 18ది కాగా సో మనకు భారతదేశంలో నెలకొల్పుతున్నటువంటి 2వ కేంద్రం తెలంగాణలో మొదటిది అనమాట. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిపి ఇక్కడ మన వరల్డ్ ఎకనామిక్ ఫోరం మన తెలంగాణలో హైదరాబాద్లో దీని అయితే ఏర్పాటు చేయబోతుంది. సో డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకుంటే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే స్వదేశీ పరిజ్ఞానంతోనే గగన్యాన్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ప్రాజెక్టు తుది దశకు చేరింది. ఇస్రో చైర్మన్ రాకెట్ SCM వర్చువల్ ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టును పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే రూపొందిస్తున్నామని చెప్పేసి ఇక్కడ మనకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు అయితే తెలపడం జరిగింది. సో అంతరిక్షంలోకి రాకెట్ ద్వారా వ్యోమగాములను పంపి సురక్షితంగా తీసుకొచ్చేందుకు చేపట్టినటువంటి ప్రాజెక్టు ఎంతో కీలకం కాదని చెప్పేసి కూడా ఇక్కడ మనకు తెలపడం జరిగింది. సో ఇక్కడ గగన్యాన్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే. దీన్ని మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే అంతరిక్షంలోకి రాకెట్ ద్వారా వ్యోమగాములను పంపి వాళ్ళని మళ్ళీ భూమిపైకి సురక్షితంగా తీసుకురావడానికి ఉద్దేశంతో దీని అయితే మనకు చేపట్టడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు పారిశ్రామిక వాడలోని మంజిరా మిషన్ బిల్డర్స్ పరిశ్రమలలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన వర్చువల్గా అయితే పాల్గొన్నారు. సో రాకెట్ను రోదసీలోకి పంపించడంలో కీలకంగా ఉపయోగపడేటువంటి సిమ్యులేటెడ్ క్రూ మాడ్యూల్ ఫ్యాబ్రికేషన్ సెల్ను అయితే నిన్న ఆవిష్కరించడం జరిగింది. సో ఈ ప్రాజెక్టులో దేశంలో ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమలను సాంకేతిక నిపుణులను భాగస్వాములు చేశామని చెప్పేసి కూడా ఇక్కడ సోమనాథ్ గారు అయితే వెల్లడించడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా అన్ని దశల యొక్క ప్రయోగాలు పరీక్షలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలపడం జరిగింది. సో రోదసీ యాత్ర తర్వాత వ్యోమగాములను సురక్షితంగా సముద్రంలో దిగేలా సో ఇక్కడ SSCMకు 3 పారాషూట్లను అమర్చారని చెప్పేసి కూడా తెలిపారు. సో 2024 చివరికల్లా ఈ రాకెట్ ప్రయోగించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది మన గగన్యాన్ ప్రాజెక్టు సంబంధించి చాలా ఇంపార్టెంట్. సో 2024 చివరికల్లా ఇది మనకు అందుబాటులోకి రానున్నట్టు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రాథమిక విద్య @20 అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దేశంలో తెలంగాణ స్థానం ఇది. రాష్ట్రంలో 19.49 పాఠశాలల్లోనే ఇంటర్నెట్. 50 ఏళ్లలో దేశం కోల్పోయినటువంటి భాషలు 220 పైగా. సో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ
యూనివర్సిటీ ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ నివేదిక వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు దేశంలో గుణాత్మక ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అందిస్తున్నటువంటి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అయితే 20 స్థానంలో నిలిచినట్లు మనకి ఈ నివేదిక అయితే తెలపడం జరిగింది. సో పంజాబ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది, అదేవిధంగా కేరళ సెకండ్ ప్లేస్లో అయితే ఉండడం జరిగింది. సో మన తెలంగాణ స్థానం గుర్తుంచుకోండి. సో ఇది ఎవరు ఇచ్చారంటే మనకు ఈ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ అనేటువంటి నివేదికను అయితే వీళ్ళు రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు ప్రాథమిక విద్యలో తెలంగాణ స్థానం వచ్చేసి సో 20 స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో కనుక చూసినట్లయితే మనకు సో పంజాబ్ అయితే ఫస్ట్ ప్లేస్లో, అదేవిధంగా రెండో స్థానంలో కేరళ ఉంది. సో వీటిని గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే భారత్ కొరియా దౌత్య సంబంధాలు 50వ వార్షికోత్సవ పురస్కరించుకొని మనకు శుక్రవారం ఢిల్లీలో ఆల్ ఇండియా ఇంటర్ సాయ్ తాయిక్వాండో ఛాంపియన్ 2023 పోటీలు అయితే ప్రారంభం కావడం జరిగింది. సో ఈ వేడుకల్లో మనకి ఇక్కడ మల్లకంబ ఆర్టిస్టులు సో చేసినటువంటి ప్రదర్శన ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో డైరెక్ట్గా అడుగుతారు 2023 తాయిక్వాండో ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయని చెప్పేసి, ఎక్కడ జరిగినాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మన భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో అయితే ఇవి ప్రారంభం కావడం జరిగింది. సో నేరుగా ఆ వేదికను గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ మనకు మున్సిపల్ బాండ్ ఇండెక్స్ను విడుదల చేసినటువంటి నిఫ్టీ అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో దేశంలోనే మొదటి మున్సిపల్ బాండ్ ఇండెక్స్ను మనకు నిఫ్టీ విడుదల చేసింది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి నిఫ్టీ అని చెప్పేసి. అండ్ దేశంలో మున్సిపల్ కార్పొరేషన్లు జారీ చేసేటువంటి బాండ్ల ఇండెక్స్ను నిఫ్టీ ట్రాక్ చేస్తుంది. సో ఇందులో మనకు సెబీ మార్గదర్శకాలకు లోబడి జారీ చేసినటువంటి మున్సిపల్ బాండ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఇండెక్స్లో మనకు 28 మున్సిపల్ బాండ్స్ ఉన్నట్లు ఇక్కడ తీయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది మనకు దేశంలోనే మొదటిది కనుక చాలా ఇంపార్టెంట్, రానున్నటువంటి పోటీ పరీక్షలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ మనకు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి బాండ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంటుంది. అంటే ఆర్థిక సహాయం చేయడంలో సో ఇవైతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పేసి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ మోడెర్నా లాంగర్కు ఎక్సలెన్స్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు భవిష్యత్తులో పరిశోధనలే మూలమని మోడెర్నా సహ వ్యవస్థాపకుడైనటువంటి రాబర్ట్ ఎస్ లాంగర్ అన్నారు. సో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వైరస్ల యొక్క వ్యాప్తిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. సో మనకు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి బయో ఏషియా సదస్సులో 2023 సంవత్సరానికి గాను జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డుని అయితే సో ఇతనికైతే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనకు బయో ఏషియా సదస్సు మన హైదరాబాద్లో జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి అవార్డు మనకు ఏదైతే జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు 2023కి సంబంధించి సో ఇతనికైతే రావడం జరిగింది. ఎవరు రాబర్ట్ ఎస్ లాంగర్ అనేటువంటి పర్సన్కి అయితే ఈ అవార్డు వచ్చినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఈ రోజు మనకు చాలా తక్కువ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.